నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనను హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎస్పీవై రెడ్డి ప్రస్తుతం నంద్యాల పార్లమెంటు స్థానం నుంచి జనసేన తరపున బరిలోకి దిగారు. టీడీపీలో సీటు దక్కకపోవడంతో ఆయన జనసేనలో చేరారు. ఆయనతో పాటు ముగ్గురు కుటుంబ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇటీవల సీఎం చంద్రబాబు టీడీపీలోకి తిరిగి రావాలని కోరారు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా ఆయన జనసేనలోనే కొనసాగుతున్నారు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నంద్యాల జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీవై రెడ్డి ఎండలను సైతం లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎండలు తీవ్రం కావటం, విశ్రాంతి లేకుండా ప్రచారం చేస్తుండటంతో ఆయన అస్వస్థతకు గురయ్యారు. అయితే ఎస్పీవై అస్వస్థతకు గురి కాగానే నంద్యాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. అయితే అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఎస్పీవై రెడ్డి వడదెబ్బకు గురైనట్లుగా చెప్పుకొచ్చారు. ఆయనకు చికిత్స చేయనప్పటికీ ఆరోగ్యం కుడతపడకపోవడంతో హుటాహుటిన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఎస్పీవై రెడ్డికి వయసు మీద పడినందునే ఈ దఫా టీడీపీ ఆయనకు టికెట్ కేటాయించలేదు. ఎస్పీవై రెడ్డి అల్లుడు లేదా కూతురుకు టికెట్ కేటాయించాలని కోరినా కూడా చంద్రబాబు అంగీకరించలేదు. కానీ నంద్యాల ఎన్నికల ప్రచార సభలో ఎస్పీవై రెడ్డికి చంద్రబాబు బంపర్ ఆఫర్ ఇచ్చారు. కానీ ఆయన తన నామినేషన్ను ఉపసంహరించుకోలేదు. మళ్లీ చంద్రబాబు దగ్గరకు వెళ్లలేదు. తనను ఆదరించిన జనసేనలోనే కొనసాగుతూ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివరాజ్ కుమార్ అందిస్తారు. శివరాజ్, చెప్పండి, ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి పరిస్థితి ఎలా ఉంది? సుభాష్, కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీగా జనసేన పార్టీ నుంచి ఎస్పీవై రెడ్డి పోటీ చేస్తున్నారు. ఏదైతే కర్నూలు జిల్లాలో ఒక నాలుగు రోజుల నుంచి ఎండలు తీవ్రమయ్యాయి. ఈ ఎండలు సైతం లెక్క చేయకుండా ఎస్పీవై రెడ్డి ఊరూరు తిరుగుతూ జనసేన తరఫున ఎంపీగా పోటీ చేస్తున్న తాను తన ఓటేయాలని చెప్పేసి ఊరూరు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే ఈ ఎండల వేడి తట్టుకోలేక కొత్త అస్వస్థతకు గురయ్యారు ఎస్పీవై రెడ్డి గారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ కావడంతో తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎస్పీవై రెడ్డి గారు. ఈ ఎండ తీవ్రతకు గురై తీవ్ర జ్వరం రావడంతో నిన్న రాత్రి నంద్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందారు. అయితే మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ కు తరలించారు ఎస్పీవై రెడ్డిని. ప్రస్తుతం హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆరోగ్యం మెరుగుపడిందని వచ్చి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. రైట్, థ్యాంక్ యూ.